హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 2 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అండి. ఇది వచ్చేసి నేను 30 డేస్ సిరీస్ చేస్తున్నాను, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. ఇది వచ్చేసి డే 2 అండి. 30 డేస్ 30 డిఫరెంట్ డిజైన్స్ చేసి చూపిస్తాను. ఇవాళ వచ్చేసి డే 2. నేను ఆల్రెడీ డే 1 వీడియో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఫర్దర్గా వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్కి వచ్చేసి నేను పింక్ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసి ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్కి నేను వ్రాప్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ థ్రెడ్ వ్రాపింగ్ తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ థ్రెడ్ వ్రాపింగ్ వీడియో ఉందండి, లాంగ్ వీడియో. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. థ్రెడ్ వ్రాపింగ్ తెలియకపోతే నీట్ ఫినిషింగ్ ఉండాలండి, లోపల బయట సేమ్ నీట్గా ఉండాలి. కనిపిస్తుంది కదా, ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకొని ఉంచుకోవాలి. సో పింక్ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచుకున్నాను. ఇది వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్. సో నేను షేడ్ నెంబర్ కూడా చెప్తాను. ఇది కేఐపి కంపెనీ 150/2 అండి, దీని షేడ్ నెంబర్, ఈ పింక్ కలర్ థ్రెడ్ది. సో మీరు షేడ్ నెంబర్స్ ఎలా పోతాయి కదా, సో దానికి దీంట్లో పెట్టేసుకుంటే షేడ్ నెంబర్ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది, మనం తీస్తే బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ గ్లూ, కుందన్స్, 2 కుందన్స్, 2 టైప్ ఆఫ్ కుందన్సే మనం ఈ డిజైన్కి యూజ్ చేస్తాము. గ్లూ స్టిక్ చెప్పాను కదా, గ్లూ స్టిక్, గ్లూ, ఈ థ్రెడ్ ఎందుకు తీసుకున్నాను వీడియో మొత్తం చూడండి, ఆర్ లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, దాంట్లో డీటెయిల్డ్గా చెప్పాను ఎందుకు ఈ థ్రెడ్ అని. అండ్ కటర్. సో డిజైన్లోకి వచ్చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్లీ ఈ థ్రెడ్కి ఆల్రెడీ ఇక్కడ రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా 4 మార్క్స్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఈ థ్రెడ్కి ఇక్కడ కుందన్స్ అంటిస్తాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వల్ పోర్షన్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వల్, ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వల్. సో అలా ఈక్వల్గా రావాలని చెప్పేసి నేను టేప్, ఒకవేళ అందరి దగ్గర టేప్ ఉండాలని లేదు, సో నేను అందుకే థ్రెడ్కి మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా మార్క్ చేసుకున్నానో చెప్తాను. నార్మల్గా 22 సెంటీమీటర్స్ ఆఫ్ థ్రెడ్, ఇది 2/4 బ్యాంగిల్ అండి. సో ఇలా పెట్టి దీన్ని 22 ÷ 4 చేస్తే సమ్ పాయింట్ 2.5 సమ్ ఎంతో, 5.5 ఎంత వస్తుంది అరౌండ్. సో 5.5 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్, అలా 4 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. సో నేను అలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మార్క్ ఇది వచ్చేసి సెకండ్, ఇక్కడ వచ్చేసి థర్డ్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్. వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. ఇవి వచ్చేసి గ్లాస్ వైట్ మూన్ కుందన్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి 3mm గ్లాస్ వైట్ కుందన్స్. సో ఇప్పుడు ఎలా స్టిక్ చేసుకోవాలి, డిజైన్ ఏంటిది అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మూన్ కుందన్స్ ఉంటాయి కదా, సో మూన్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్లో నుంచి ఇంకొక కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి.
ఈ క్రాస్లో నుంచి ఇంకొకటి. అండ్ లాస్ట్ ఈ క్రాస్లో నుంచి ఒకటి. వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ షేప్లో 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ షేప్లో స్టిక్ చేసుకోవాలి 4 సైడ్స్. సో ఒక్క దానికి 4 కుందన్స్ పట్టాయి. 4 4 జార్ 16, అంటే 16 మూన్ షేప్ కుందన్స్ పడతాయి ఒక బ్యాంగిల్కి. సేమ్ దానికి ఎలా అప్లై చేసాము దీనికి కూడా అలానే కుందన్స్ అనేవి 4 స్టిక్ చేసుకోవాలి, మూన్ షేప్ కుందన్స్. మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి, షేప్ కరెక్ట్గా రాదు. ఫస్ట్ స్టిక్ చేసిన తర్వాత కొంచెం హ్యాండ్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంత స్లోగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను. కుందన్స్ ఇలా కిందకు వేసా అంటే బౌల్లో పెడితే గ్లూ పెన్ స్టిక్ అవ్వట్లేదు. సో అందుకని కింద పెట్టాను. సపోర్ట్ ఉండాలి కుందన్స్ ఎప్పుడైనా కానీ. ఇక్కడ వేస్తే ఫాస్ట్గా స్టిక్ అయిపోతాయి, బట్ బౌల్లో వేస్తే అంత ఫాస్ట్గా స్టిక్ అవ్వవు కుందన్స్. మీరు స్లోగానే చేయండి, అంత హరిబరిగా చేసినా కానీ నీట్గా ఉండదు ఫినిషింగ్. సో మీరు చేసేటప్పుడే స్లోగా నీట్గా చేస్తే మీకు నీట్గా వస్తాయి బ్యాంగిల్స్. ఎప్పుడైనా కానీ కుందన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ స్టిక్ చేసినప్పుడు షేప్ సరిగ్గా రావట్లేదు, అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ బ్యాంగిల్స్ కంటే ఫుల్ హెవీ వర్క్ ఉన్న బ్యాంగిల్సే ఫాస్ట్గా అయిపోతాయండి చేయడానికి. ఇవి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి 4 సైడ్స్. ఫుల్ వర్క్ బ్యాంగిల్స్కి ఆల్ ఓవర్ ద వర్క్ వస్తుంది కాబట్టి దానికి మెజర్మెంట్తో పెద్ద పనే ఉండదు. బట్ వీటికి మాత్రం మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీకు హెవీ వర్క్ బ్యాంగిల్స్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది అవి చేస్తుంటే. ఇవి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బికాస్ థ్రెడ్ ఏమో ఫుల్ ర్యాప్ చేయాలి, బట్ వర్క్ ఏమో కొంచెమే ఉంటుంది, కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది. చూసేటప్పుడు ఇంత చిన్న డిజైన్ అనిపిస్తుంది, బట్ కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు మనకు అసలు సినిమా కనిపిస్తుంది. అది కరెక్ట్ మెజర్మెంట్ లేకపోతే ఇప్పుడు కుందన్ చూడండి, ఇది మంచిగా లేదు కుందన. నాకు అంటించిన తర్వాత అర్థమైంది కొంచెం మంచి లేదని, మళ్ళీ తీసేసి మళ్ళీ వేరేది అంటించాలి. సో ఇలా ఉంటుంది. ఒక బ్యాంగిల్కి ఆల్మోస్ట్ ఈ మెజర్మెంట్ ఇదంతా తీసుకొని చేసేసరికి చాలా టైం పడుతుంది. అప్పుడే అయిపోలేదు ఈ బ్యాంగిల్, ఇంకా ఉంది వర్క్ కొంచెం. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత నేను వర్క్ చూపిస్తాను. సో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ద బ్యాంగిల్. మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేశాను. సో దాని మెజర్మెంట్తోనే ఈ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా స్టిక్ చేసేస్తాం. ఇప్పుడు 3 mm రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేసుకోవాలి. అండ్ వీటి మధ్యలో కూడా 3 mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. నేను దీనికి B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ గ్లూ మనం ఇప్పుడు ఇదైనా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఇప్పుడు ఇది B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి.
మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అంటే ఫుల్ డిజైన్స్ చాలా ఎపిసోడ్స్ చేశాను నేను వాటి మీద కూడా. అంటే అవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కాదు, వెడ్డింగ్ బ్యాంగిల్స్ పేర్ చేసుకోవచ్చు, ఆర్ మీరు సెల్ఫ్గా వేసుకోవడానికి. సైడ్ బ్యాంగిల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు అవి చూడాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూసేయండి. అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్ నేను చూపిస్తాను. 2 బ్యాంగిల్స్ ఇలా ఉంది. అంటే గ్లూ డ్రై అయిపోయిన తర్వాత నేను ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాను, అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. టాటా, బాయ్.